శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. దుర్గా సప్తశ్లోకిలో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున రెండవ శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ రెండవ శ్లోకం ఏమిటో ఒక మార్గం గమనిద్దాం. రెండవ శ్లోకం దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ వైహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త. ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. దుర్గే స్మృత, దుర్గా అని నేను తలచినంత మాత్రం చేత హరసి భీతి మశేష జంతో, మా అందరికి ఉండేటువంటి భయాన్ని పోగొడతావమ్మా. స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి, అంతేకాకుండా స్వస్థులుగా చేస్తావు, వారికి సమస్తమైనటువంటి శుభాన్ని కలగజేస్తావు. దారిద్ర్య దుఃఖ భయహారిణి, దారిద్ర్యాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, భయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోగొడతావు. సర్వోపకార కరణాయ సదాత్ర చిత్త, ఎప్పుడు కూడా ఎదుటివారికి ఉపకారం చెయ్యాలి అనేటువంటి జాలి గుణాన్ని కలిగి ఉండేటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్పని ఈ శ్లోక రూపంలో మనం అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. ఈ శ్లోకానికి అంటే ఈ మంత్ర శ్లోకానికి ఓం ఐం శ్రీం నమః అనేటువంటి వాటిని అనులోమ విలోమంగా చేసినప్పుడు ఇది చాలా విశేషమైన ప్రభావవంతమైనటువంటి మంత్రంగా మారుతుంది. చాలా గొప్పదైనటువంటి మంత్రం, జీవితాలను మలుపు తిప్పేటువంటి మంత్రం ఈ మంత్రం. ఇది దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి చతుర్థాధ్యాయంలో ఉన్నటువంటి 17వ శ్లోకం. మహిషాసుర సంహారం అయిపోయిన తర్వాత ఆ మహిషమర్ధినైనటువంటి దుర్గాదేవిని దేవతలందరూ స్తోత్రం చేశారు. ఈ దేవతలలో ఇంద్రుడు ముఖ్యంగా కలిగిన దేవతలందరూ స్తోత్రం చేశారు కనుక ఇంద్రుడికి శక్రుడు అనేటువంటి నామం ఉంది కనుక దీనికి శక్రాది స్తుతి అనేటువంటి పేరు ఉంది. అలానే మహిషాసుర సంహారం అయిన తర్వాత చేసినటువంటి స్తోత్రం కనుక దీనికి మహిషాంతకరి సూక్తం అనేటువంటి పేరు కూడా ఈ స్తోత్రానికి ఉంది. ఆ స్తోత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకమే ఈ దుర్గా సప్తశ్లోకిలో ఉన్నటువంటి దుర్గే స్మృత అనబడేటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకానికి మంత్రరూపాన్ని ఇచ్చినప్పుడు ఒక ధ్యాన శ్లోకం ఏర్పడుతుంది. ఈ ధ్యానాన్ని చేసి ఈ శ్లోకాన్ని కనుక 1,00,000 సార్లు కనుక జపం చేశారా దారిద్ర్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది అనడంలో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు. 1,00,000 జపం చేయడం అంటే చాలా కష్టం, కానీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మనం మొదటి వీడియోలో చెప్పుకున్నట్టుగా నియమాలన్నీ పాటించుకుంటూ ఆ జపం చేయాలి. తర్వాత నిత్యం 108 చేసుకుంటూ వెళ్తే చాలు. అప్పుడు మీరు నిత్యం జపం అంటే ఈ నియమాలన్నీ పాటించకపోయినా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే రావు. కనీసం హీనపక్షం 10,000 అన్నా సరే జపం చేయాలి. ఏదైనా ఒక శుభముహూర్తంలో ప్రారంభం చేసి ఈ జపాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 10,000 కానీ 1,00,000 కానీ మీరు ఒక నియమం పెట్టుకొని ఆ నియమాలన్నీ పాటించుకుంటూ జపం పూర్తి చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కుమారి పూజను చేసుకోండి. నా అనుభవంలో నేను ఇతరులతో ఈ మంత్రాన్ని చేయించి వాళ్ళ జీవితాలు మారగా చూశాను, అందుకని చెప్తున్నాను. ఈ మంత్రం గురించి చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఏమంటే ఇంతింత కష్టం కదా, ఇంతింత సమయాలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే మీరు ఏర్పాటు చేసుకోవడంలో ఉంటుంది. రోజుకి 1000 సార్లు చేయాలంటే ఈ మంత్రానికి కనీసం ఒక 3 గంటలు పడుతుంది. కొత్త వాళ్ళకి, బాగా నోరు తిరిగినటువంటి వారికి ఒక 2 గంటల్లో అలా పూర్తి అయిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. రోజుకి మేము 1000 చేయలేము, 500 పెట్టుకోండి. అప్పుడు రోజులు పెరుగుతున్నాయి. ఆ నియమాలు అన్ని రోజులు కూడా మనం పాటించుకోవాలి కనుక ఆ జాగ్రత్తలు చూసుకుంటూ అలా పెంచుకుంటూ మనం చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒక ఫలితాన్ని మనం ఆశించాము అన్నప్పుడు దానికి అంతో ఇంతో శ్రమ పడకపోతే ఆ ఫలితాలు కూడా అంత వేగంగా రావడానికి అవకాశాలు ఉండవు కదా. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రానికి ఉన్నటువంటి ధ్యాన శ్లోకాన్ని ఒక్కమారు పారాయణ చేసి దాని తర్వాత మంత్రాన్ని విశేషంగా మీరు అనుకున్నన్నిసార్లు పురస్చరణ చేసుకోండి. ఆ మంత్రం ఏమిటి, ఆ మంత్రానికి ఉండేటువంటి ధ్యాన శ్లోకం ఏమిటి అన్నట్లయితే కనుక ముందుగా ధ్యానాన్ని చెప్తున్నాను. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభి కరవాళకేట విలతస్తాభిరాసేవితాం హస్తై చక్ర గదాశికేట విశకాం చాపంగుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఈ ధ్యానం ఒక్కమారు చేసి శివుణ్ణి గురువుగా భావన చేసి శివాయ గురవే నమః అనుకుంటూ చక్కగా ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దాన్ని జపం చేయండి. 10,000 చేసినా కూడా ఫలితాలు అయితే అంది వస్తాయి. ఓం ఐం శ్రీం నమః దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత అతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భైహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాద్ర చిత్త నమో శ్రీం ఐం ఓం. మళ్ళీ చెప్తున్నాను. ఓం ఐం శ్రీం నమః దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాత్ర చిత్త నమో శ్రీం ఐం
ఓం మొట్టమొదటి నోటికి బాగా తిరిగే విధంగా నోటికి నేర్చేసుకోండి. దాని తర్వాత చక్కగా జపానికి ఉపక్రమించండి. అప్పుడు తేలిగ్గా అవుతుంది. వీటన్నిటికీ ఏమైనా నైవేద్యాలు పెట్టాలా అంటే మనకి ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ పండో ఫలమో చక్కగా నివేదన చేస్తే సరిపోతుంది. కుమారి పూజ మాత్రం తప్పనిసరి. నిత్యం చేయలేకపోయినా చిట్ట చివరికి పూర్తయినటువంటి రోజైనా సరే కుమారి పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. దీని తర్వాత ఉండేటువంటి 3వ శ్లోకం ఏదైతే ఉందో అది మహత్తరమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే కనుక జీవితం శుభ పరంపరలతో సాగుతుంది. ఆ శ్లోకం ఏమిటి, దానికి ఉన్నటువంటి ధ్యాన శ్లోకం ఏమిటి, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.